అంతకుముందే వచ్చినాడు. వచ్చి ఈ నుంచి కాళహస్తికి వెళ్తాడు. ఏడుంది ఈడ పూజ జరిగింది. ఆయన పూజ చేసిన విగ్రహం పక్కన అటు సైడ్ ఉంది, బ్యాక్ సైడ్ ఉంది. అది భిన్నం అయిపోయిందని 2008లో మార్చాం. కానీ అది చాలా హైట్ ఉంది, 4 అడుగుల లోతుంది. అందువల్ల భయపడిపోయి మళ్ళా అవుట్ సైడ్ ప్రతిష్ఠ చేసి మళ్ళీ ఇక్కడ ఆలగడ్డ నుంచి వేరే విగ్రహం తీసుకొచ్చాడు. ఆ విగ్రహానికి పూజలు జరుగుతాయి. ఇక్కడ ప్రాముఖ్యత అదే పక్కన అక్కడ మళ్ళా మండపం కట్టించి అక్కడ ఎక్కువ స్వామికి ఆడ అర్చన జరుగుతుంది. ఇక్కడ ముఖ్య ప్రాముఖ్యత అంటే ఏంటండి? ఇక్కడ ప్రాముఖ్యత ఏంటి? ప్రాముఖ్యత భక్త కన్నప్ప జన్మస్థలం. నెక్స్ట్ అన్నమాచార్యులు ఇక్కడ చదువుకున్నాడు, అవగారు. అందువల్ల చాలా ప్రతిష్టకర. స్వామిని తమిళనాడు నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చి స్వామిని కోరుకుంటే ప్రతి ఒక్క ఇది ఇష్యూ జరుగుతుంది. చాలా ఫేవర్గా ఉంటారు స్వామి. మోహన్ బాబు గారు, విష్ణు గారు ఇంతకు ముందు ఎప్పుడైనా? మోహన్ బాబు గారి విషయం అంటే ఇంతకుముందు మన కళ్యాణం అప్పుడు iNews లో వచ్చింది. ఈ న్యూస్ వచ్చేందు వల్ల కొంచెం ప్రాపర్ అయ్యి మోహన్ బాబు సార్ వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడికి వచ్చేదానికి ఆయన సినిమా తీస్తున్నాడు. అందువల్ల కానీ చాలా ప్రాముఖ్యతమైన గుడి. ఇక్కడ నాగప్రతిష్ఠ కూడా ఉంది ఆయన. అంటే శ్రీకాళహస్తిలో రావుకేతు పూజ చేసినా ఒకటే, ఎక్కడ చేసినా ఒకటే. అందువల్ల ఇది ఎట్టి పరిస్థితి చెరిపోవాలి. మీది ఈ ఊరేనండి? మాది ఊరే. మీకు అంటే ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? అంటే మీ ఊర్లో అంటే ఇప్పుడు ఈ కన్నప్ప స్టోరీ తీస్తున్నారు కదా, సినిమా తీస్తున్నారు. భక్త కన్నప్ప అంటే మా ఫస్ట్ నుంచి మా భక్త కన్నప్ప ఈ ఊర్లో పుట్టాను తెలియదు. పెరియ పురాణంలో వచ్చిందని కోయంబత్తూరు నుంచి స్వామి పళని స్వామిని ఒక ఆయన వచ్చి వాళ్ళ గుండానే ఈ గుడి డెవలప్మెంట్ అవడం, వాళ్ళు ప్రతిష్ఠ చేశారు పక్కన ఒక భక్త కన్నప్పను కూడా. అప్పటి నుంచి మాకు తెలుసు, అంతకుముందు అయితే మాకు కూడా తెలియదు. మళ్ళీ అప్పటి నుంచి బాగా మీడియా ద్వారా 99% మీ ద్వారానే ఈ గుడి డెవలప్మెంట్ అయింది. నెక్స్ట్ జగన్ గవర్నమెంట్ కన్నా ముందు సీఎం గా ఆయన చంద్రబాబు నాయుడు కూడా అసెంబ్లీలో కూడా ఈ ఇష్యూ జరిగింది. చాగంటి కోటేశ్వరరావు గారు కూడా దీని గురించి చాలా ప్రవచనాలు జరుపుకున్నాడు. కానీ గవర్నమెంట్ ఎలాంటి సహాయం లేదు. కేవలం గ్రామ పెద్దలతోనే, గ్రామ ప్రజలు చుట్టుపక్కల వాళ్ళ ద్వారానే డెవలప్మెంట్ జరుగుతుంది. గవర్నమెంట్ సైడ్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి హెల్పింగ్ లేదు. కానీ చర్య తీసుకుని డెవలప్ చేస్తే గ్రామానికి కూడా మంచిది. ఇది చాలా మంచి పుణ్యక్షేత్రం డెవలప్ కావాలని మాకు తమిళనాడు నుంచి, కోయంబత్తూరు నుంచి, ఎక్కడెక్కడి నుంచి వస్తారు. ఇక్కడ ప్రశస్తమైంది ఒకటి, కోరుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా తీర్తాయి నమ్మకం అన్నమాట. ఎక్కడెక్కడి నుంచో బస్సుల్లో, కార్లలో వచ్చి ఇక్కడ ఆపి పూజలు చేయించుకొని వెళ్తారు.